తిండి లేదు కట్టవద్ద పట్ల అన్నముట్ల పిల్లలు అటువంటి వాళ్ళ కష్టం లేదు మార్గం నారదా మంచి టైం రాసిన అని చెప్పి అక్కడ చూరము దాన్ని కూర్చొని బంగారు పెట్టంగా కాళ్ళు పెట్టిన కాళ్ళు లక్ష్మీదేవి నీళ్ళు వచ్చిన అనుమతి కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళు అంటే పసుపు పూసి పారాటి నువ్వు బొట్టు పెట్టి మెల్ల పూల తాడ పాలు అందించిన కాళ్ళు బ్రాహ్మణ బియ్య ఏం లేదు షౌకారు నా మనసులో వెంట దానికి ఏం లేదు ఆ భూలోకం తిండి లేదు కట్టవద్ద పట్ల అన్నముట్ల పిల్ల నారదా నా వెంట దానికి సరే నేను ఒక ఉపాయం చెప్తాను ఏంటో అంటే వాళ్ళే చేసి సత్రాతమాన చిన్న వ్రతము మరి అది ఇట్లా చేయాలి వ్రతక చేసే నైపు రంబాబుని ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ రంబ అరటి పండు చక్కెర ఈ కాలు పాలంట తడిచేతులకు పొడి చేయించే బ్రాహ్మణు కావాలి బంధువులు బ్రాహ్మణి బ్రాహ్మణులకి వేరే దక్షిణ పదంతో పర్వతంలో వస్తాడు కానీ బంధువులు అంటే పండుగలు పబ్బాలు అంట్లు నాట్లు కూతురు కార్యక్రమాలు చుట్టాలు నారదా ఈ ప్రతి రక్షణ చుట్టాలు కష్టకాలు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ చుట్టాలు కానీ ఇల్లు నిండుగా కనబడాలి ఊరోళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఉండదు అదే రక్షబంధికులు ఇద్దరు ఉన్నా కానీ ఇల్లు నిండుగా కనబడుతుంది కాబట్టి చుట్టాలు చెప్పేది బాధ్యత వాళ్ళు వచ్చి వాళ్ళని చూసి పీట కూర్చున్నారు సరే మరి ఇప్పటికి అమావాస్య కానీ పౌర్ణమి కానీ రాత్రి కానీ పగలు కానీ ఏ సమయంలో బుద్ధి పడితే ఆ సమయంలో జీవితం చెప్పగని సరే చెప్పి ఆ నాద నమస్కారం పెట్టి నాదులు విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మణంతా చెప్పి చంచిన వారైను ఇది శ్రీస్కంద ప్రాణే రేవాకర సత్రకదాయం మొదటి అధ్యాయం సమాప్తం రెండవ అధ్యాయం ప్రారంభం పురాణంతో కాశీ పట్ల ఒక పెద్ద బ్రాహ్మణుడు ఎంత కష్టం బరకట్ లేకుండా ఎంత అన్నదేని కడపంతగా వెంట పుట్టినప్పుడు కైకిలు పెట్టి పంపిక వస్తున్నాయి కానీ ఇంటికి వచ్చిన అన్ని సంతులతో 4 మిత్రులు 5 మిత్రులు అటువంటి సమయంలో పట్టుకుంటే ఇంత కష్టపడి దేవుడాదని పొద్దున్న దాకా ఆయన పట్టుకుంటే నాకు ఒక పిడికడి బియ్యం కూడా లేకుండా చేస్తుంది కాబట్టి నేను నా పిల్లల కడుపు పోయి నేను తండ్రిని అయ్యేందుకు ఆయన దేవుడు అయ్యేందుకు చూస్తుంటే బ్రాహ్మణుడికి కష్టపెట్టాలనా ఇక్కడ నుంచి పూజలు మానుకురంగా భగవంతుడు ఏమరా అన్ని తెలిసినవాడు బ్రాహ్మణుడు ఎవరైనా ఏడ్చుకుంటా వెంట దొరక కష్టం చెప్పుకుంటే ఇది కాదు రాజు ఉపాయం చెప్పి వాళ్ళని నడిపించి పంపించేటాడు బ్రాహ్మణుడు అటువంటిప్పుడు బ్రాహ్మణుడు చెప్పితే వాడు ఏం కావాలి వాడికి కష్టం వాడికి మనకి చెప్పేటట్టున మనకి కష్టం తీర్చేటట్టున అనుకుంటా పోతారు కాబట్టి కలికాలంలో ఎంత అయితే పూజలు తక్కువ అయితే అంత దద్దంత అడ్డం పడుతుంది కాబట్టి ఈ బ్రాహ్మణ్ తన కులవృత్తి మానకుండా చేస్తారు కానీ అప్పుడప్పుడు ముసలి బ్రాహ్మణ వేషం వేసుకుని చేత కట్టబట్టుకుని ఎండాకాలం మలేరియా అనుకుంటే ఏమాయ బ్రాహ్మణోత్తమా నువ్వు ఎందుకు నీకు వచ్చిన కష్టం నన్ను పిచ్చి అదే మాట్లాడు ఏమరా బ్రాహ్మణ వాడికి నన్ను రాడు కన్నవాడ కొన్నవాడ చూద్దాం నీ కుసం పిలిచిన పాములు ముఖేసిన బ్రాహ్మణులు కొడతాడా నిశ్చిత భయపడ బ్రాహ్మణ ఏం తప్పైంది ఎవడో బిచ్చవాడు అనుకున్నాడు ఎవడో దారి మీద బార్సారు అనుకున్నారు 2 రూపాయలు అయ్యాయి మరి ఇప్పుడు ఎందుకు బాధపడి నీకు వచ్చిన కష్టం దేవుడు తన దేవుడిని ప్రత్యక్షం జరుపు కొన్ని లక్షల సంవత్సరాలు కానీ దేవుడు ప్రతినిధిగా నిన్ను బ్రాహ్మణ రూపంలో పంపించింది కాబట్టి నువ్వు ఏదైతే నోట్లో చెప్తే అదే విధంగా వాళ్ళకు వెంట కష్టాలు దూరం అవుతాయి అట్లా నువ్వే అర్థం కూర్చుంటే ఏం కావాలి బ్రాహ్మణ ఎప్పటికైనా బ్రాహ్మణికి కోపము తాపము దుఃఖం మనకి సంతోషంగా ఎంత సంతోషంగా అంత బ్రాహ్మణికి లక్ష్మీ అంటది ఎంత అయితే వాళ్ళు ఆశీర్వదించాలి అంత వాళ్ళు వచ్చిన వాళ్ళకు లక్ష్మీ దానం పడుతుంది సరే ఇప్పుడు ఏమంటావు ఏం లేదు నీకు పురవృత్తి పోయినా దొరికిన దాన్ని బట్టి చేసుకో వాడు ఎవరు పిచ్చి కుదిరారా పైసలు మాట్లాడుతున్నారు సరే అనుకుంటారు భగవాన్ నా కులం దండం పెట్టి పిచ్చారు కోమట్లు అందరూ కలిసి ఆ కాలంలో బ్రాహ్మణుడు ముట్టుకుని ఎందుకంటే బ్రాహ్మడు ఇప్పట్లెక్క అంటే దోతులు కట్టుకొని మంచి ప్యాంట్లు వేసుకుని టక్కులు వేసుకొని దిగకపోతుంది అప్పుడు మడి పంచకుండా దేవుడిలోనే ఉంటుండే ఏదైనా దేవుడి ఉడికే అవసరం దేవుడి ఉడికే వాళ్ళు వచ్చిన ఏదైనా దేవుడి కోసం నైవేద్యం సగం దేవుడి దగ్గర పెట్టి సగం తను వెంటనే వాళ్ళకి ప్రసాదించేస్తుంది కాబట్టి ఎప్పుడైతే బ్రాహ్మణుడు భిక్షం పోకుండా వెంట దొరికే ఎప్పుడైతే బ్రాహ్మణుడు భిక్షాలు పోకుండా అబ్బా బ్రాహ్మణుడు కంటు